తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. చంద్రగిరి, పాకాల మండలాల సరిహద్దుల్లో 2 మృతదేహాలు కలకలం రేపాయి. పానపాకం అడవిలో కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహాలను గుర్తించిన పశువుల కాపర్లు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఒక మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించగా మరొకటి గుడ్డలో చుట్టి ఉంది. పక్కనే ఉన్న 2 గోతుల్లో 2 పిల్లల మృతదేహాలను గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు ప్రారంభించారు. ఇది హత్య, ఆత్మహత్య లేక మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ 14వ తారీఖు ఈ పానపాకం రిజర్వ్ ఫారెస్ట్లో ఇద్దరు డెడ్ బాడీస్ ఉన్నాయని చెప్పి ఫారెస్ట్ వాళ్ళు పిలిచి ఫారెస్ట్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు చెప్తే రెవెన్యూ వాళ్ళు దాదాపు పిఆర్ఓ గారు వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు మీద అనుమానపూరిత కేసు కట్టడం జరిగింది. తర్వాత నిన్న డాక్టర్లని ప్రీ హాస్పిటల్ నుంచి పిలిపించి స్పాట్లో శవ పరీక్ష చేయించడం జరిగింది. తర్వాత 2 చిన్నపిల్లల శవాలు గుంతలో ఉండింది. అవి రెవెన్యూ వాళ్ళు ఎగ్జిబిషన్ చేశారు. ఇప్పుడు రీ హాస్పిటల్ నుంచి వచ్చి డాక్టర్లు శవ పరీక్ష చేస్తున్నారు. వాళ్ళు వీళ్ళ ముగ్గురు మీద తమిళనాడు చిట్టచేరి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. ఆ లీడింగ్ మీద 2 ఆడపిల్లల మీద. ఇతను కలై సెల్వన్ అనే అతని మీద అనుమానంగా ఇచ్చినారు మిస్సింగ్ కేసులో. ఇప్పుడు ఆ విషయం మాకు తెలిసి వీళ్ళకి సమాచారం ఇస్తే ఆ వెంకటేష్ అనే అతను ఎవరైతే కేసు పెట్టాడో ఆయన వచ్చాడు. వచ్చి స్పాట్కి వచ్చాడు. వీళ్ళు మా వాళ్ళే, నా భార్య పిల్లలని చెప్పడం జరిగింది. ఇంకా నిజానిజాలు దర్యాప్తులు ఎందుకు ఇలా జరిగిందనేది ఈ 14వ తారీఖు ఈ